నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ ప్రైమ్ టైమ్ బులెటిన్ విత్ ప్రజ్వల. ఇవాళ ప్రధాన వార్తలేంటో మనం ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలో ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ను బోడుపల ఆంజనేయనగర్లో TUWJH కార్యదర్శి రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా TUWJH ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే దిశగా కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ మేరకు జర్నలిస్టులను ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లి వారి హక్కుల సాధనకు కృషి చేస్తామని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలేశం, ప్రధాన కార్యదర్శి నాగభూషణం చారి తెలియజేశారు. ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసే కలం యోధకు ఒక వేదిక మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ TUWJH 143 మేడిపల్లి కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు. ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులకు ఒక విన్నపం, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క జర్నలిస్టుకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీస్తున్నాం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం అని చెప్తాను. ప్రస్తుత సమాజంలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు మధ్య వారధుగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన విలేకరులు వారు సైతం ఉన్నతంగా జీవించే విధంగా, వారి కుటుంబాల్లో వెలుగులు నిండే విధంగా తీర్చిదిద్దేందుకు మా వంతు ప్రయత్నాన్ని తప్పకుండా మేము చేస్తున్నాం. ఈ దిశగా ఈరోజు తొలి అడుగు వేశామని భావిస్తున్నాం. బాలేశం కడారి, మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా. తెలంగాణ హైదరాబాద్ తహ్రీక్ ముస్లిం సభన్ అధ్యక్షుడు ముస్తాక్ మాలిక్ అంజంపురా చమాన్లోని తన కార్యాలయంలో జూన్ 18న ధర్నా చౌక్లో నిర్వహించాల్సినటువంటి మిలియన్ మార్చ్ను రాష్ట్ర పోలీసులు రద్దు చేయాలని ప్రెస్ మీట్లో పిలుపునిచ్చారు. కానీ ముస్తాక్ మాలిక్ అదే నిరసనకు యాకుత్పురా బడా బజార్లో చేరి విజయవంతం చేయాలని ముస్లింలందరికీ విజ్ఞప్తి చేశారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जैसा कि आप सब जानते हैं कि 18 जून बरोज़ हफ्ता जॉइंट एक्शन कमेटी के ज़ेर एहतमाम धरना चौक पर नुपुर शर्मा की पुलिस, बिलखुसूस हैदराबाद सिटी की पुलिस, हमारे ऐलान के साथ ही इतवार को 4 बजे मैंने समझिए कि यहाँ जॉइंट एक्शन कमेटी ताक़ियाँ मुस्तक़ल की जा रही हैं। एक बात याद रखिए कि हमारी ये जो लड़ाई है, ये लड़ाई कोई हिंदू मज़हब के ख़िलाफ़ हमारी लड़ाई नहीं है, इस मुल्क की आज़ादी में नहीं है। इस मुल्क को जोड़े रखने में, इस मुल्क में गंगा जमुना तहजीब के बरकरार रखने में 41 नोटिस मेरे घर पर आज सर्व की गई है और एक FIR समझिए कि साहब बुक किया गया है मुख्तलिफ दिफात के तहत कि साहब यहाँ पर कैंप करना है, यहाँ पर हाउस अरेस्ट रखना है 3-4 दिन तक। ये ऐसी प्लानिंग उनकी हम समझ रहे थे। तो बहरहाल देवेंद्र साहब आए, DCP साहब से मुस्तक़ल बात होती रही, तो जगह समझिए कि तब्दील हो रही है। वो जगह की तब्दील धरना चौक के बजाय याकुतपुरा बड़े बाजार पर उसी जोश और खरोश, उसी बलबल మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య అట్టహాసంగా ప్రారంభమవుతున్న డబుల్ బెడ్రూమ్లు, ఒకవైపు ఎమ్మెల్యే మరోవైపు ఎంపీ నువ్వా నేనా అంటూ ప్రారంభోత్సవం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తయిన నేటికి అందని ద్రాక్ష పండులాగా మిగిలిపోతున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కానీ బెడ్రూమ్లు చూస్తుంటే చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయంటూ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. డేంజర్ ఇది పరిస్థితి రడుకొని పోయేది నిన్న ఆయన ఎంతమంది పరిస్థితి రడుకుని ఉన్నది. చిన్నపిల్లలు దిగినా ఎక్కినా, ముసలి ఎక్కినా పేరు ప్రమాదం గ్యాప్ కాదు. దీన్ని పునరుద్ధరణ కరెక్ట్ పూర్తి కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి.
అయింది ఇక్కడ హాల్లో వస్తే ఇక్కడ కూడా కాయింది నీళ్ళు పొద్దుల పెడది ఏడా అసలు మార్గం లేదు మరి నీళ్ళు ఓడికి అసలు ఏడా ప్రాబ్లం లేదు ఒక అన్ని రూమ్లో కలిపి ఒక రూమ్లో పెట్టాలి కదా అసలు వాటర్ ఎక్కడికి వస్తుంది ఇన్ని రూమ్లలో నీళ్ళు అదే ఎక్కడ పోతా వస్తుంది మరి పరిస్థితి అవుతుంది. ఖమ్మం జిల్లాలోని టీటీడీసీలో నిర్వహించినటువంటి బీఆర్ఓల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఓల జాబ్ కార్డు రద్దు చేసి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు బీఆర్ఓలకు స్పష్టమైన విధి నిర్వహణ బాధ్యతలు అప్పగించట్లేదని మండిపడ్డారు. ఈ మేరకు కొందరు తహసీల్దార్లు జాబ్ కార్డు రద్దయినప్పటి నుంచి గవర్నమెంట్ రూల్స్కు విరుద్ధంగా బీఆర్ఓలను బ్లాక్మెయిల్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని న్యాయ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆనాటి ఈనాటి వరకు కూడా అందులో ఉన్నట్టు అవినీతిని ఈ ఆ ఉద్యమ ఫలితమే ఈరోజు ఎంతో మంది చనిపోయి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేంద్రరావు నా పేరు. ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖమ్మం పట్టణంలోని టీటీడీసీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతోంది. ప్రధానంగా విఆర్ఓలు 100కి 100% ప్రభుత్వానికి ప్రజలకు సేవలు చేసింది మనసులో పెట్టుకొని ఈ శాంతియుతమైనటువంటి దశలవారీ కార్యక్రమాలని నిర్వహించి తలపెట్టాం. అది ప్రభుత్వం తక్షణమే ముఖ్యమంత్రి గారు తక్షణమే రద్దు చేయడంతో 2 దశాబ్దాలుగా ప్రమోషన్లు లేకుండా నట్టుబారిపోయిన జీవితాలు అనుభవిస్తూ ఉన్నాం. దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. మూలివే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు ప్రభుత్వ పాలనలో మేము ఎటువంటి పరిష్కారం దొరకక మా సమస్యలను ఎవరికి విన్నవించుకోవాలనే మనోవేదనలో కూడా ఉన్నాం. కాబట్టి వెంటనే తక్షణమే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు స్పందించి మా సమస్యలు పరిష్కారం చేస్తారని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఆదేశాల మేరకు యంగ్ ఇండియా మిషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో గంజాయి వద్దు ప్రాణాలే ముద్దు అనే స్లోగన్స్తో బస్టాండ్ నుండి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుట్కా అంబర్ పొగాకు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ గౌష్ ఆలం, ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్, సిఎస్ శ్రీధర్, ఎస్ఐలు ఓంకార్ యాదవ్, లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది, కాలేజ్ స్టూడెంట్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్పు తీసుకొచ్చిన వాళ్ళైతారు, మీ వంతు బాధ్యత కూడా చేకూర్చిన వాళ్ళైతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సభాముఖంగా మీరందరూ కూడా समाजाనికి చేట్ చేసే ఏ విషయం తెలిసినా మేము ఇమిడియట్లీ పోలీసు వారి जगह पे कैच किया था। तो ऐसा किधर किधर भी होता है, समझो देवगिरी पटना हो गया, रामचंद्रपुर हो गया। तो आप प्लीज़ हमको एक डायल 100 करके आप इंफॉर्मेशन दे सकते हैं। ये भी इंफॉर्मेशन दिए तो भी विल टेक ए स्विफ्ट एक्शन। గుడ్ ఈవినింగ్ ఆల్. వచ్చిన అందరికీ నమస్కారం. నా తరఫు నుంచి ఓన్లీ వన్ సింపుల్ క్వశ్చన్. ఒక మనిషికి లైఫ్లో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ about this drug and drug addiction and spread awareness among the youth. They have come here for this program. So I want, रोड पे एक्सीडेंट कैसे होता? मैं ठीक ठाक गाड़ी चला रहा हूँ, बस सामने वाला आके ठोक दिया तो if a drug addict is driving your vehicle and your family is crossing the road, what will happen? So being silent will only help this epidemic to increase. Your participation, your awareness, stopping your friends ki this is wrong, you should not do it. అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పరిశ్రమలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమల కోసం కేటాయించినటువంటి భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల వీలైనంత త్వరగా పరిశ్రమలు తమ పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ బలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ వెంకటరెడ్డి, ఏపీ టీపీసీ చైర్మన్ రవీంద్రరెడ్డి, మారిటైమ్ బోర్డు సీఈఓ షణ్మోహన్, ఉన్నతాధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కోడూరు మండలంలో గోపరివార్ జేఏసీ ఆధ్వర్యంలో పూజ్యశ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి దివిసీమను పర్యటించారు. అనంతరం దివిసీమ కేంద్రంలో గోపుల అక్రమ రవాణా విషయంలో మండలం ఎంఆర్ఓకు కోడూరు పోలీస్ స్టేషన్కు వింతపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపరివార్ జేఏసీ అధ్యక్షుడు తోట సురేష్ బాబు, బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య ప్రముఖులు సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో గోపరివార్ జేఏసీ ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రీయ హిందూ జేఏసీ అనుబంధంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో గో సంరక్షణ జరగాలని, గో విక్రయ రవాణాని ఆపాలని, గో కబేలాల్లో ఈ వచ్చే మత సంబంధించిన వారి పండుగ ఏదో ఉందో పండుగలన్నింటినీ మేము గౌరవిస్తాం. మనందరం భారతీయులు పరస్పరం సహకరించుకుంటూ గౌరవించుకుంటూ మన జీవన విధానాన్ని సాగిస్తున్నాం. అలాగే మీరందరూ కూడా గో హత్యలలో ఎవరు భాగస్వాములు కాకుండా వారు కూడా ఫత్వా రిలీజ్ చేయాలని చెప్పి కూడా మన V5 మీడియా ఛానల్ ద్వారా ఆ పెద్దలకు కూడా మేము విన్నవిస్తున్నాం. సామాజిక స్పృహ ఉన్న ఆధ్యాత్మిక ధార్మిక సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి గోపరివార్ జేఏసీలో భాగస్వాములై గో సంరక్షణ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై గోమాత. భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో పార్టీ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై చేసినటువంటి ఆరోపణలు సరికాదని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బీర్కూర్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే ఎక్కడ జరగలేనంత అభివృద్ధి బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి చేశారని, ఇది బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అంటూ మాజీ జెడ్పీటీసీ సభ్యులు సతీష్ ప్రశ్నించారు. ఈ మేరకు అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు ఎక్కడికైనా సిద్ధమంటూ బీజేపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, పార్టీ అధ్యక్షుడు బీరేశం, యువజన టీఆర్ఎస్ నాయకులు శశికాంత్, గంగారం నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు, బాన్స్వాడ నియోజకవర్గం బీర్కూర్ మండలంలో వారి పార్టీలో చేరికలు, వారి పార్టీ గురించి చెప్పుకునే కార్యక్రమం ఉండే దానికి గౌరవ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జరగటానికి సహకరించినటువంటి నువ్వు బీర్కూర్లో మీటింగ్ పెట్టేవాడు అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో అందరూ మాట్లాడచ్చు అనే ఉద్దేశంతో మీరు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక జాతీయ పార్టీ నాయకుడిగా నువ్వు ఆరోపణలు చేయి, తప్పు లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల కింద మొదలుపెట్టిన మాట వాస్తవమే, అది ఓకే. మరి నేను కట్టిన ఇళ్లలో ఉండవడక నేనైతే 10th క్లాసే చదువుకున్నా, నువ్వు గ్రాడ్యుయేషన్ చేసినావు అనుకుంటా, అనేకమైన ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్నావు. నువ్వు తెలివిలేని ఉండవడక నా బైరాపురం ప్రజానికానికి, మా బీర్కూర్ మండల ప్రజానికానికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అని ముందు చూపుతోటి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ గ్రామ శివార్లోని చింతల నాగారం బాగుపై 2.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్నటువంటి వారధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పోవాలంటే కూడా అక్కడికి ముందే వేసుకుంటాం సార్. ఇప్పుడు వేసి పెట్టుకుంటాం. ఒక రోజు పక్క పడితే
కల్నల్ సంతోష్ బాబు 2వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కాసిరాబాద్ రోడ్లోని స్మృతి వనంలో సంతోష్ బాబు విగ్రహాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉపల లలిత, ఆనంద్, జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ, కౌన్సిలర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యాపేట బిడ్డ కల్నల్ సంతోష్ బాబు గారి నిత్యవర్ధన సందర్భంగా రోజువారీ సొంత క్షేత్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నది తల్లిదండ్రులు మంజుల ఉపేంద్ర గారు, వారి కుటుంబ సభ్యులు, వారి సోదరి బాబు గారు, ఈ కార్యక్రమంలో హాజరైన మున్సిపల్ చైర్మన్ గారు అన్నపూర్ణ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్. నిర్మల్ జిల్లా బాస్రాయిటీలో 2వ రోజు విద్యార్థి ధర్నా కొనసాగుతోంది. వర్షంలో కూడా ఆగని విద్యార్థుల నిరసనలు. ఈ సందర్భంగా 3 విద్యార్థులను చర్చల పేరుతో పిలిచి సస్పెండ్ చేయించాలని విద్యార్థులు వాపోతున్నారు. ఈ చర్చలకు పిలిచినటువంటి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే తమ నిరసనలు ఆపమని IIIT విద్యార్థులు హెచ్చరించారు. కేవలం ఇలా బల్మరి వెంకట్ ఇక్కడ కేవలము నేను వైట్ షర్ట్ కూడా టీ-షర్ట్ వేసుకొని రానికి కూడా ముఖ్య ఉద్దేశం అదే. మీలో నేను కూడా ఒక స్టూడెంట్ అని చెప్పడానికి వచ్చిన. అండ్ డోంట్ యావత్ విద్యార్థి లోకం తరఫున చాలా మంది విద్యార్థి సంఘ నాయకులు వస్తామని ప్రయత్నం చేసిన వాళ్ళని ఎక్కడికక్కడ ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఉదయమే నిన్న రాత్రి 2 గంటలకు ఒక లింగోజీ కూడా హైదరాబాద్కి ఒక తల్లి నోట్ కాల్ చేసింది. నా మదర్ కార్డ్ని బేటా నేను కూడా నీకు అమ్మసొంటి దాన్ని ఆచరణ యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీలో ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంఘీభావంగా ఏవైతే మేము డిమాండ్స్ పెట్టినో వాళ్ళ యూనివర్సిటీలో కూడా రేపటికెళ్ళి వాళ్ళ ధర్నా అనేది ప్రారంభిస్తారు. సరే, ఈరోజు అనేకమైన విద్యార్థి సంఘాలు వచ్చినాయి, పార్టీలు వచ్చినాయి, కానీ స్టూడెంట్స్ కూకట్పల్లి పాపిరెడ్డి నగర్ సమ్మక్క సారక్క టెంపుల్ వద్ద బీజేపీ సీనియర్ నాయకుడు వినుకొండ శ్రీధర్ పటేల్ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు. షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలోని 121 డివిజన్లోని పాపిరెడ్డి నగర్, హైస్బెసెస్ కాలనీ, హనుమాన్ నగర్, ప్రగతి నగర్ లోని సీనియర్ భాజపా నాయకులందరూ నా పుట్టినరోజుకు విచ్చేసినందుకు ప్రజాసేవలో ముందుంటానని మీ అందరికీ విశ్వాసం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు నా పుట్టినరోజుకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. సీనియర్ నాయకులు వినుకొండ శ్రీధర్ పటేల్ గారు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కోరుతూ, బీజేపీలో ఎన్నో గొప్ప గొప్ప పదవులు తీసుకొని ముందుకెళ్ళి ప్రజాసేవతో అంకితమయ్యే మన శ్రీధర్ పటేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాపిరెడ్డి నగర్ ఆర్బీఎస్ఎస్ కాలనీ 120 డివిజన్లో ఇక ముందు కూడా భారతీయ జనతా పార్టీలో కాబట్టి ఆయన ఇక ముందు కూడా ఎన్నో పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని కోరుతా ఉన్నాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VFI న్యూస్.